హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పరువు హత్యల గురించి మాట్లాడుకుంటే ఒకసారి 2018కి వెళ్దాం. ప్రణయ్ అమృత, ఆల్రెడీ మీకు కేసు తెలిసే ఉంటుంది. అసలు అప్పట్లో అది మొత్తం హల్చల్ చేసింది ప్రణయ్ అమృతది. ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అమీన్పూర్ జరిగినటువంటి ఇన్సిడెంట్, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి, మరి అది లవ్ అంటున్నారు, మనకి ఫుల్ క్లారిటీ లేదు. తల్లి మాట్లాడదామని ఇంటికి పిలిచి చంపేయడం అంటే ఒక మనిషి చంపడము. ఇప్పుడు తప్పు చేసిన అమ్మాయి అయితే అమ్మాయిని శిక్షించుకోవాలి, కానీ అటువైపు ఉన్నటువంటి అబ్బాయిని ఎందుకు శిక్షిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ సార్. ఈ పరువు హత్యలు అనేవి ఆగవా? ఇంకా ఈ పరువు ప్రతిష్ట అనేవి నడుస్తున్నాయి అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, పరువు అంటారు, ప్రతిష్ట అంటారు. మరి జనాల్లో కూడా ఇంకా ఇవి ఉన్నాయా అంటే సార్ ఒక్కసారి ఈ అమీన్పూర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే. పరువు హత్యలు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ అలిజడులు సృష్టిస్తున్నాయి. కులం ప్రాతిపదిక, మతం ప్రాతిపదిక మీద చాలా జరిగాయి. గతంలో మతానికి సంబంధించిన వాళ్ళు హిందూ మతం నుంచి ముస్లిం గారి మృతులు, క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోవడం అనేది ఒక పద్ధతిలో జరిగింది. తర్వాత దానికి జిహాద్ అనే పేరుతోటి ముస్లింలు దాని మీద చాలా పెద్ద పోరాటం, చాలా గందరగోళాలు జరిగాయి. కానీ ఈ కులాల మధ్య కుంపుట్లు ఏవైతే ఉన్నాయో, ఒక కులం వాళ్ళు మరొక కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు పరువు హత్యలు అనేవి వస్తున్నాయి మెయిన్గా. దానికి ఉదంతంగానే చెప్పాలంటే 2018లో మనకు జరిగినటువంటి అమృత వాళ్ళకి సంబంధించిన కేసులో మనం చూస్తే, మిర్యాలగూడకు సంబంధించిన కేసులో అమ్మాయి ఏమో ఉన్నత కులానికి సంబంధించిన అమ్మాయి, దళిత వర్గానికి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి తండ్రి మారుతిరావు అనే అతని వ్యక్తి ఆ అబ్బాయిని పిలిపించి అతనికి సుపారీ ఇచ్చి అతని మర్డర్ చేయించారు. తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత జరిగింది. కానీ ఆ కేసు బాగా విపరీతంగా ప్రకటనలోకి వెళ్ళిపోయింది. అంటే అంత ముందు జరగలేదంటే చాలా జరిగాయి, కానీ ఈ ఉదంతం ఎక్కువగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి చాలా గట్టిగా బాధించింది, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోరాడింది. అందువల్ల దీని కేసు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరుసగా పరంపరగా కొన్ని వందల వేల కేసులు మనం చూసాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు అమీన్పూర్లో జరిగినటువంటి కేసు కూడా అలాంటిది. దీనికి అబ్బాయి పేరు సాయి అనేటువంటి కుర్రాడు కృష్ణా జిల్లాకు సంబంధించిన వాడు. అతను ఈ అమీన్పూర్ కూకటిపల్లికి దగ్గరలో ఉండే ఒక స్కూల్లో, కాలేజీలో అతను ఇక్కడ చదువుకున్నాడు. దానికి కారణాలు వాళ్ళు ఇక్కడికి రావడమో లేకపోతే ఇక్కడ ఉండిపోవడమో ఏదో జరిగింది. 10th క్లాస్లో ఒక అమ్మాయిని చూశాడు, అమీన్పూర్కి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి అతను వాళ్ళిద్దరికి ఓన్లీ మామూలు స్నేహం మాత్రం ఉండేది మొదట్లో 10th క్లాస్లో. తిరిగి వాళ్ళిద్దరు బీటెక్ దాకా ఇక్కడే ఉన్నారు. బీటెక్ ఇద్దరు వేరు కాలేజీలు చదువుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చెందించింది. చిన్ననాటి బాల్య స్నేహితులు. ఒక రకంగా చెప్పాలంటే 10th క్లాస్ నుంచి వాళ్ళకు స్నేహం ఉంది. 10th క్లాస్లో కలిసి చదువుకున్నారు, కో ఎడ్యుకేషన్లో చదువుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహం చిగురించింది. స్నేహం మెల్లమెల్లగా అది ప్రేమగా మారింది. ఇద్దరికి బాగా ఇష్టమైంది. బీటెక్ చదువుతున్నారు ఇద్దరు కూడా వేరు కాలేజీల్లో. వాళ్ళు ప్రేమించిన విషయాన్ని ఇళ్లలో చెప్పుకున్నారు. తెలిసిపోయింది, ఇళ్లలో తెలిసింది. తెలిసినప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో, అబ్బాయి ఇంట్లోనూ వ్యతిరేకించారు, అమ్మాయి ఇంట్లో ఇద్దరు వ్యతిరేకించినప్పటికీ వాళ్ళకి ఆగల. వాళ్ళిద్దరు కలవడం మొదలుపెట్టారు, శారీరకంగా కూడా కలుసుకున్నారు. తద్వారా అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇక్కడ దాకా ఒక కథ, మామూలు కథే. దీని తర్వాత జరిగింది ఏమిటంటే, సడన్ గా ఆ అబ్బాయిని అమ్మాయి వాడి ఇంటికి పిలిపించారు, మాట్లాడాలని. మరి పిలిపించారు అని వీళ్ళు చెప్తున్నారు, కాదు ఆ అబ్బాయి వచ్చాడని వాళ్ళ తల్లి చెప్తోంది. వర్షన్ ఏందో మనకు స్పష్టంగా తెలియదు, కానీ ఇంటికి రావడం అయితే ఖాయంగా జరిగింది. మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయిని కొట్టడం ప్రారంభించారు. తల్లి కొట్టడం స్టార్ట్ చేశారు. 4 months ప్రెగ్నెన్సీ అయిందని చెప్పంగానే కొట్టడం ప్రారంభించారు. ఆ అమ్మాయిని కొడుతూ ఉంటే ఈ అబ్బాయి అడ్డుపడ్డాడు. అమ్మాయిని ఎలా కొడతారు, కొట్టడానికి వీల్లేదు అని ఈ అబ్బాయి అడ్డుపడ్డాడు. బ్యాట్ తీసుకొని ఈ అబ్బాయిని కొట్టేసి ఈ అబ్బాయి చనిపోయాడు. ఇద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లారు. అంటే ఇంకా బతికే ఉన్నాడని ఉద్దేశంతో తీసుకెళ్లారు, కానీ అప్పటికే చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ అమ్మాయిని హాస్పిటల్ జాయిన్ చేశారు. అమ్మాయికి ఇప్పుడు బాగుంది. తల్లి చెప్పే వర్షన్ ఏంటంటే, ఆ అమ్మాయికి 4 months ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు, నన్ను బయటికి రానివ్వడం లేదు అని అబ్బాయి మెసేజ్ పెట్టింది అబ్బాయికి. అమ్మాయి మెసేజ్ పెడితే అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయిని మేము కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నువ్వు అని చెప్పి అమ్మాయిని కొట్టాము. మేము అమ్మాయిని కొడుతుంటే అతను అడ్డుపడ్డాడు. అతను దెబ్బలు తగిలేదు, అతను చనిపోయినాడు అని తల్లి వర్షం చెప్తుంది. కానీ అబ్బాయి పెద్దనాన్న ఎవరు అంటే, అబ్బాయికి పేరెంట్స్ లేరు సార్, పెద్దనాన్న దగ్గరే పెరుగుతున్నాడంట. పెద్దనాన్న చెప్పే విషయం ఏంటంటే, అబ్బాయిని పిలిచారు, మాట్లాడదాం రమ్మని ఇట్లా చంపేశారనేసి పెద్దనాన్న చెప్పే వాదన. ఎలా చెప్పినా ఏం జరిగినా ఇక్కడ జరిగింది ఏమిటి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయిని చంపేశారు. ఇది వాస్తవం. పిలిస్తే వెళ్ళారా, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్ళాడా, అమ్మాయి మెసేజ్ పెడితే వెళ్ళాడా, ఎలా వెళ్ళినా జరిగింది ఏమిటి, హత్య అయితే జరిగిపోయింది.
అంటే ఏమిటి, వాళ్లకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, లేదు. వీళ్ళని విడగొట్టాలనుకున్నారు, మర్యాదగా చెప్పారు, రకరకాలుగా బెదిరించారు, అన్నిటికీ అతను వీళ్ళు ఏమి దేనికి లొంగలేదు, చివరికి ఇద్దరు ఒకరు కావాలనుకున్నారు, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. అసలు ఒకటి మొట్టమొదటి ఆలోచించాల్సిందంటే బిడ్డల్ని కన్నాం కాబట్టి ఆ బిడ్డల్ని కొట్టడానికి కానీ చంపడానికి కానీ మనకు హక్కు ఉంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ బిడ్డల్ని కాదు, వేరే వాళ్ళ బిడ్డల్ని. ఎవరిని కొట్టడానికి లేదు, ఎవరిని చంపడానికి వీల్లేదు, మనకు హక్కే లేదు. Yes. మన బిడ్డను కానీ ఇంకో బిడ్డను కానీ చెప్పడానికి మనకు హక్కు లేదు. మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. బిడ్డను పెంచిన మాట వాస్తవమే, వాళ్ళు మేజర్ అయిపోయిన తర్వాత వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ జీవితం ఎలా కావాలంటే అలా గడపచ్చు. ఇది భారత రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. దీన్ని అడ్డుపడడానికి ఏ తండ్రికి హక్కు లేదు. అమ్మ మేము పెంచాం కదా, పెద్ద చేసాం, అసలు నిన్ను కనమని ఎవరు చెప్పాడు? నిన్ను కనమని పిల్లలు అడిగారా? ఎవడైనా బిడ్డ కానీ కొడుకు కానీ వచ్చి తల్లిదండ్రులని నన్ను కనండి, నేను మీకే పుట్టాలనుకుంటున్నాను కాబట్టి నన్ను కనమని వాళ్ళు చెప్తే మీరు కంటే తప్పు వాళ్ళది అవుతుంది. మీరు మీ అవసరాల కోసం, మీ శారీరక అవసరాల కోసం మీరు కలిసి మీరు ఒక బిడ్డను పుట్టించి ఆ బిడ్డని పెంచిన తర్వాత ఆ బిడ్డ నేను చెప్పినట్టే వినాలి, నేను ఎవరు చెప్తే వాడు పెళ్లి చేసుకోవాలి, నేను ఎలా చెప్తే వాళ్ళు ఉండాలి అని అనుకోవడం అనేది ఒక బానిసత్వానికి అంటే నేను పిల్లల్ని బానిసలుగా పెంచదలుచుకున్నాం అనమాట. పిల్లలు బానిసలు కారు. వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకు ఒక వయసు వచ్చేదాకా వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత మాత్రమే మనది. ఎందుకంటే మనం పుట్టించాం కాబట్టి ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి. దాన్ని ఎవరు కూడా కాదనడానికి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఇదే పద్ధతి అవసరం. ఎవరు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రకంగా బిడ్డల మీద అఘాయిత్యం చేయడం కానీ పరువు హత్యలు చేయడం కానీ ఇలాంటివి చేయరు. అంటే సార్ ఇక్కడ ప్రాణం కంటే పరువే ఎక్కువైపోయిందా? అంతే అనుకోవాలి అంటారా? అంతే కదా. ఇక్కడ అదే మరి డబ్బున్న వాళ్ళలో మళ్ళీ ఈ పరువులు ఏం కనబడవు మీకు. ఇద్దరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉందనుకోండి, ఇద్దరి దగ్గర ఆస్తులు పుష్కలంగా ఉన్నాయనుకోండి, శుభ్రంగా చాలా సంతోషం అండి అనుకుంటారు. కులం కనబడదు, మతం కనబడదు, ఏం కనబడదు అక్కడ. ఇది మధ్యతరగతి జీవితాల్లోనే ఎక్కువ వస్తాయి. నిమ్న కులాల్లో కూడా, దళిత కులాల్లో కూడా ఇది పెద్దగా ఉండవు. దళితులు కూడా ఏంటంటే ఒక కలిసిపోతారు, పెద్దగా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ఎవరికి వచ్చిందంటే మెయిన్గా ఇక్కడ ఈ మధ్యతరగతి వాళ్ళల్లోనే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వీళ్ళంత తొందరగా ఆగాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా ముందుకు వెళితే చాలా ఇంకా కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా ఆలోచించాలి. పరువు హత్య ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇంకే రకంగా ఆలోచించకుండా ఉరిశిక్ష డైరెక్ట్గా ఖాయంగా ఉండేటట్టుగా, అది కూడా 100 days లోపల ఖాయం చేసేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకొస్తే అప్పుడు కానీ తల్లిదండ్రులు ఈ విషయం నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అప్పటిదాకా మాత్రం ఏళ్ల తరబడి కేసు పడుతుంది. కేసు ఏమవుతుంది, కోర్టులో పడుతుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడుస్తుంది, కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా వెళుతుంది. ఈ లోపల వాళ్ళ లైఫే అయిపోతుంది. అందుకే ఇంత నిర్భయంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి అభంశుభం తెలియని పిల్లలు బీటెక్ చదువుతున్నాడంటే ఏముంది, ఇంకా చాలా జీవితం అంతా ముందే ఉంది. ముందుండే జీవితాన్ని ఇక్కడ నాశనం చేశారు. ఎవరి బిడ్డ అయినా బిడ్డే, ఇంకొకరి బిడ్డని చెప్పడానికి మనకు హక్కు లేదు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డట్టుకు ఖచ్చితంగా ఆ తల్లికి, దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళకి తగిన శిక్ష పడితేనే కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమిటి, అమ్మాయిని ప్రెగ్నెన్సీ తీయించేసి ఇంకొకరికో పెళ్లి చేయాలి. అమ్మాయి జీవితంలో ఆనందంగా ఉంటుందా, ప్రశాంతంగా బతకగలుగుతుందా? అంటే అమ్మాయిని కాపాడేసుకుంటున్నారు సార్, అవతల అబ్బాయిని మాత్రం చంపేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిని కాపాడారు, ఇంకా చాలా కేసుల్లో సొంత బిడ్డల్ని చంపేశారు, బిడ్డల్ని హత్య చేశారు, ముక్కలు నరికేసిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నీ కూడా చూపించేది ఏంటంటే మానవత్వాన్ని మర్చిపోతుంది మనిషి. పరువని, మర్యాదలని ఒక అడ్డం పెట్టుకొని, ఓ తెర వేసుకొని మన బిడ్డల్ని మనమే చంపుకుంటున్నాం, లేదా ఇంకో బిడ్డని చంపేస్తున్నాం, మనం అమాంతంగా చంపేస్తున్నాం. ఈ హక్కు లేదు. ఇది చాలా అమానుష్యమైన విషయం. ఈ విషయం నుంచి బయటకు వచ్చి సమాజం మారాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.